నమస్కారం పిల్లలు. మనము నీటి అందాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఏమేమి చెప్పుకున్నాం? వివరణ అయిపోయింది. ఇంకా కఠిన పదాలు రాసుకున్నాం, అర్థాలు రాసుకున్నాం, ప్రశ్న జవాబులు కూడా రాసుకున్నాం. ఈరోజు పాఠ్యపుస్తకం రాసుకున్నాం. పాఠ్యపుస్తకం పేజీ నంబర్ 7 76 చూడండి. 76లో పాఠం చదవండి, ఇచ్చిన పదాలు దేనికి చెందినవో పట్టికలో రాయండి. పాఠం చదవండి. ఇక్కడ వరంగల్ ఉంది, నల్లగొండ ఉంది, ఆదిలాబాద్ ఉంది, విద్యుత్, 13 ద్వీపాలు, శివలింగం, కృష్ణా నది, కడెం నది, రోప్ వే, ములుగు, విజయపురి, నీటిగుండాలు ఇవి ఉన్నాయి. అయితే ఇక్కడ నాగార్జున సాగర్ ఉంది, కుంటాల ఉంది, లక్నవరం ఉంది. అయితే పైన పదాలు దేనికి సంబంధించినవో రాయాలి. నాగార్జున సాగర్లో ఏముంటాయి? ఏ జిల్లాలో ఉంది? నల్లగొండ. నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ ఏ నదిపై నిర్మించబడింది? కృష్ణా నది. మొదట్లో దీన్ని ఏమని పిలిచే? విజయపురి. కుంటలలో ఆదిలాబాద్ జిల్లాలు. అక్కడ ఏముంది? శివలింగం ఉంది. ఏ నది దగ్గర ఉంది? కడెం నది దగ్గర. అక్కడ ఏమున్నాయి? నీటి గుండాలు ఉన్నాయి. లక్నవరం సంబంధించిన ఏముంది? వరంగల్. ఇంకా అక్కడ 13 ద్వీపాలు ఉన్నాయి. ఇంకా అక్కడ ఏముంది? రోప్ వే ఉంది. ఇంకా ములుగు మండలానికి ప్రాంతానికి దగ్గరలో ఉంది లక్నవరం. ఇది రాయండి. పాఠం మాత్రంగా పట్టికలో వివరాలు రాయండి. ఇక్కడ అంశం ఇచ్చిండ్రు, ఉన్న ప్రాంతం ఇచ్చిండ్రు, జిల్లా ఉంది, గొప్పతనం ఉంది. ఇక్కడ లక్నవరం జిల్లా ఉన్న ప్రాంతం ఏంది? ములుగు మండలం అటవీ ప్రాంతంలో ఉంది. జిల్లా ఏ జిల్లాలో ఉంది? లక్నవరం మీ అందరికీ తెలుసు, వరంగల్ జిల్లాలో ఉంది. గొప్పదనం ఏంటి? ఎక్కువ నీళ్లను నిల్వ చేసే చెరువు, ఎక్కువ నీటిని నిల్వ చే. కుంటల కడెం నదిపై. ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్. అక్కడ ఏముంది? ఎత్తైన జలపాతం ఉంది. నాగార్జున సాగర్ ఏంది? కృష్ణా నదిపై ఉంది. ఏ జిల్లాలో ఉంది? నల్లగొండలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? నల్లగొండ. అక్కడ ఏముంది? బహుళార్థ సాధక ప్రాజెక్టు గురించి ఉంది నాగార్జున సాగర్. నెక్స్ట్ పేజీ 78 తీయండి. 78. ఈ కింది పదాల వరుసలో ఒక పదం వేరుగా ఉన్నది, దాన్ని గుర్తించండి. చెరువు, కుంట, సరస్సు, నది. వేరుగా ఉన్న పదం ఏంటి? చెరువు, కుంట, సరువు ఇవన్నీ తక్కువ నీరు ఉన్నది. నది ఏమో కొంచెం ఎక్కువ నీరు ఉన్నదాన్ని ఏమంటే నది అంటారు. అంటే వేరుగా ఉన్న పదం ఏంది? నది. అక్కడ అండర్లైన్ చేసుకోండి. నది అని అండర్లైన్ చేసుకోండి. మందారం, గులాబీ, కలువ, మల్లెలు. మందారం, గులాబీ, కలువ, మల్లెలు. అంటే మందారం, గులాబీ, మల్లెలు ఎక్కడ పెరుగుతాయి? భూమిలో పెరుగుతాయి. కలువ అంటే తామరపు. తామరపు ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. కాబట్టి ఇది వేరుగా ఉన్న పదము. మీకు ఎగ్జామ్ లో ఇట్లా కూడా ఇవ్వచ్చు. వేరుగా ఉన్న పదాన్ని ఈ కింది వాటిలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించుమనేసి కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఇదంతా నేర్చుకోండి. గోదావరి, కృష్ణ, లక్నవరం, మంజీర. ఇందులో ఏది ఉంది వేరుగా? గోదావరి, కృష్ణ, మంజీర అనేది నదుల పేర్లు. లక్నవరం అనేది ఏంది? చెరువు పేరు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, హైదరాబాద్, జురాల. ఇవన్నీ నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, జురాల అనేది ప్రాజెక్టుల పేరు. హైదరాబాద్ అనేది ఏంది? ఒక జిల్లా పేరు. హైదరాబాద్ అనేది ఏంది? ఒక జిల్లా పేరు. ఆనకట్టకు సంబంధించిన పదాలు. ఆనకట్టకు ఏమేమి ఉంటాయి? నది కావాలి, నీరు నిల్వ చేయడానికి, ఇంకా కాలువలు, చెరువు, విద్యుత్ కూడా ఉత్పత్తి. ఆనకట్టలు ఎందుకు కడతారు? విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, సాగు చేయడానికి, పంటల పని, ఇలాంటివన్నీ దానికి సంబంధించిన పదాలు. ఏంటిది? నది వాళ్ళు ఇచ్చారు. నీరు, నిల్వ, కాలువలు, చెరువులు, విద్యుత్, సాగు, పంటలు. నెక్స్ట్ కింది పదాలు వరుస క్రమంలో రాయండి. వరుస క్రమం: మేఘాలు, పంటలు, వర్షం, చెరువు. అంటే ఫస్ట్ మేఘం. మేఘం నుంచి ఏమొస్తుంది? వర్షం వస్తుంది. వర్షం వస్తే ఏమవుతుంది? చెరువు నిండుతుంది. వర్షం రాని చెరువు నిండుతుంది. చెరువు దేనికి ఉపయోగపడుతుంది? పంటలు పండించడం. ఇలా ఇక్కడ వర్షాలు, పంటలు, చెరువు, సంతోషం. ఇక్కడ ఏంది? వర్షాలు. ఫస్ట్ ఏమొస్తుంది? వర్షాలు. తర్వాత చెరువు. వర్షాలు పడంగానే చెరువు నిండుతాయి. చెరువు తర్వాత పంటలు పండితే ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. కాబట్టి వర్షాలు, చెరువు, పంటలు, సంతోషం. ఆనకట్ట, నది, కాలువలు, వ్యవసాయం. ఫస్ట్ నది ఉంటేనే కదా ఆనకట్ట కడతా. నది, ఆనకట్ట, తర్వాత కాలువలు ప్రవేశిస్తారు, తర్వాత వ్యవసాయం చేస్తారు. చేపలు, అంగడి, చెరువు, ఆదాయం.
ఫస్ట్ చెరువులో ఏముంటాయి? చేపలు ఎక్కడ అమ్ముతారు? అంగడిలో అమ్ముతారు. అంగడిలో అమ్మితే ఏమొస్తాయి? ఆదాయం అంటే డబ్బు వస్తుంది. ఆనకట్ట పంటలు, నదులు, కాలువలు. నదులు తర్వాత ఆనకట్టలు కట్టాలి, తర్వాత కాలువలు, తర్వాత పంటలు. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ కింది పదాలు చూడండి. ఇవన్నీ మీకు తెలిసినవి. అచ్చుతో మొదలే పదాలు, హల్లుతో మొదలు. ఇక్కడ హచ్చుతో పదాలు ఉన్నాయి, హల్లుతో మొదలు. ఇక్కడ హచ్చుతో మొదలే పదాలన్నీ రాయాలి, హల్లుతో మొదలయ్యే పదాలు. అనప అంటే ఏంది? అచ్చు పదం. పా అంటే ఏంది? అల్లు. పా అక్షరం ఏంది? అల్లు. ఔషధం. అంటే ఏంది? అచ్చు. ఈ అంటే ఏంది? ఇటుక. ఈ అనేది కూడా అచ్చు. గంప అంటే అల్లు. శంఖం అల్లు పదం. ఎలుక ఏ అంటే ఏంది? ఇక్కడ అచ్చులు. తడక అంటే అల్లు. భయం అల్లుతోంది. ఓటు అచ్చు పదం. ఇలా మీరు వేరు చేస్తే మీరే రాయండి సొంతంగా. మీకు వచ్చు కదా అచ్చుతో మొదలే పదాలు ఏంటి, హల్లుతో మొదలే పదాలు. నెక్స్ట్ పాఠంలోని 4వ పేరు అచ్చుతో మొదలే పదాలు, హల్లుతో మొదలే పదాలు వేరు చేసి పట్టుకలేరు. ఈ 4వ పేరు ఉంది పాఠంలో ఉంది కదా, ఆ పాఠంలో నుంచి అచ్చుతో మొదలే పదాలు, హల్లుతో మొదలు పదాలు ఇవన్నీ రాయాలి. ఇవన్నీ పాఠ్యపుస్తకంలో రాసి నా వాట్సాప్ నంబర్కి పంపించండి. ధన్యవాదములు పిల్లలు.